ఈ హౌస్లో మనకి పార్కింగ్ ఏరియా చూపిస్తాను నేను మీకు. పార్కింగ్ ఎందుకంటే చాలామంది పార్కింగ్ ఏరియా తక్కువ ఉండి హౌస్ పెద్దగా ఉండి చాలా వెహికల్స్ బయట పెట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా వరకు మనకు కంప్లైంట్స్ వచ్చాయి. పార్కింగ్ ఎక్కువ ఉన్న 2 వెహికల్స్ వచ్చేటట్టుగా మనకు పార్కింగ్ వచ్చేటట్టుగా చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బ్రహ్మాండంగా ఒక 2 వెహికల్స్ కూడా మనకి ఒక కార్ ఇన్నోవా క్రిస్టా పెద్ద వెహికల్ కూడా మనకు పార్కింగ్ చేసుకునే విధంగా, అలాగే ఒక 2-3 బైక్స్ కూడా పెట్టుకునే వీలుగా మనకి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ మనకి బోర్ ఒక 150-200 ఫీట్లోనే మనకి వాటర్ రావడం జరిగింది. మనకి కంప్లీట్గా బోర్ ఫెసిలిటీ అండ్ మనకి అండర్గ్రౌండ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది. మనకి ఒక 5000 లీటర్స్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇన్ కేసు బోర్ పని చేయకపోయినా సరే మనకు సంపులో వాటర్ యూజ్ చేసుకునే విధంగా మనకి కృష్ణా వాటర్ కానీ సాగర్ వాటర్ కానీ యూజ్ చేసుకునే విధంగా మనం ఇవ్వడం జరిగింది. మనకి ఇంటి సరౌండింగ్స్ కూడా మనకి గల్లీ ఇవ్వడం జరిగింది. 2.5 ఫీట్ గల్లీ. ఎందుకంటే మనకు వెనకాల ఇంటి చుట్టూ తిరగాలంటే మనకు వాస్తు ప్రకారం గల్లీ ఇచ్చి మనకి ఏంటంటే ఇంటి చుట్టూ తిరిగే విధంగా మనకు 2.5 ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది. మనకి లాస్ట్లో మనకి ఆ ఏరియాలో మీరు చూస్తున్నట్టు ఆ ఏరియాలో మనకి వాష్ ఏరియా రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్, కంప్లీట్గా ఇండియన్ టేక్ విత్ లేటెస్ట్ డిజైన్ అనమాట. ఇది లేటెస్ట్ డిజైన్తో ఇండియన్ టేక్ డిజైన్ కూడా కంప్లీట్గా వర్క్ పెండింగ్లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్. డోర్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఇండియన్ టేక్ డోర్ అండి. మనకు డిజైన్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయిన తర్వాత మీకు అవుట్లుక్ అనేది తెలుస్తుంది. అయితే మనకి ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా టైల్స్ వస్తాయి. మనకి ఇన్ కేసు మనకు అండర్ కన్స్ట్రక్షన్లో హౌస్ తీసుకున్నట్టయితే మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. రాయల్ పెయింట్ కానీ టైల్స్ కానీ ఏ విధంగా సరే మనం యూజ్ చేసుకునే విధంగా మనం చేసుకునే వీలుగా ఉంటుంది. అయితే మనకి మీకు లోపల చూపిస్తాను నేను. లోపల కూడా మనకి కంప్లీట్గా వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇది వచ్చేసి హాల్ ఏరియా. ఇది కంప్లీట్గా మనకు బిగ్ సైజ్తో మనకి హాల్ ఇవ్వడం జరిగింది. ఎంతో కంఫర్ట్గా మనకి ఈజీగా మనకి సోఫా సెట్ ఫిట్టింగ్తో కూడా మనకి సోఫా సెట్స్కొని మనం కంప్లీట్గా వర్క్ నీట్గా ఉండేటట్టుగా మనకు డిజైన్ కూడా కావాల్సిన వర్క్ కూడా మనకు కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా సోఫా పెట్టుకొని టీవీ ఇంటూ ఒక 60 ఇంచెస్ 65 ఇంచెస్ టీవీ వచ్చేటట్టు కూడా మనకి వర్క్ చేయడం జరిగింది. అండ్ మనకి వచ్చేసి డిజైన్ మొత్తం కంప్లీట్ కాలేదు. వర్క్ పెండింగ్ ఉంది. పెయింట్ కూడా పెండింగ్ ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు పెయింటింగ్ కూడా మనకు ప్రాసెస్లో తీసుకుంటే మనకు నచ్చిన పెయింటింగ్ కూడా మనం వేసుకునే వీలుగా ఉంటుంది. అలాగే ఈ ఏరియా చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ ఏరియా. మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఒక 8 మెంబర్స్ బిగ్ డైనింగ్ టేబుల్ మనకు వచ్చిన విధంగా డైనింగ్ ఏరియా చేసుకోవడం విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది. మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి స్లాబ్ వస్తుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అందరికీ నచ్చేది ఫస్ట్ లేడీస్ మనకి ముందుండేది కిచెన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలామంది కిచెన్ అంతమందికి కంప్లైంట్లు వస్తున్నాయి. కిచెన్ చిన్నగా ఉంది అనే కంప్లైంట్లు రావడం జరుగుతుంది. అలా కాకుండా ఈసారి మనం కంప్లీట్గా గుడ్ లుకింగ్ కొత్త లుకింగ్తో మనం కంప్లీట్ చేసాము. వర్క్ అంతా మంచిగా నీట్ ఫినిషింగ్ అండ్ చిన్నగా ఉండే ఈసారి సింక్ కూడా మనకి కంప్లీట్ న్యూ లేటెస్ట్ డిజైన్తో కూడా ఇవ్వడం జరిగింది. మనకి కంఫర్ట్గా రేపనాడు మనం కబోర్డ్స్ చేయించుకున్నా కూడా బాక్స్ వర్క్ కాకుండా ఫ్రేమ్ వర్క్ చేసుకునే విధంగా మనకి సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ వర్క్ కూడా కింద ఫ్రేమ్స్ కూడా మనం బాక్స్ వర్క్ కూడా చేసుకునే విధంగా బాగుంది. కిచెన్ అయితే చాలా బాగుంది కిచెన్ అయితే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పూజ రూమ్. దీనికి మనం అవసరమైతే ఒక కటర్ వేసుకోవచ్చు, లేదంటే ఒక డోర్ కూడా మనం పూజ డోర్ కూడా మనం ఫిట్టింగ్ చేసుకునే వీలుగా ఉంటుంది. అయితే ఇంకో స్టెప్ వస్తుంది. మనం దేవుళ్ళని పెట్టుకొని కూడా మనకు ఒక స్టెప్ వస్తుంది. రిక్వైర్మెంట్ స్టెప్ ఉంటే స్టెప్ పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఆల్రెడీ ప్రాసెస్లో వర్క్ ప్రాసెస్లో తీసుకుంటే మాత్రం మనం ఇంకేమైనా డిజైన్ చేసామంటే కూడా మనకు చేసేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఒకరు కూర్చొని మనం పూజ చేసుకున్న వీలుగా మనకు కంప్లీట్గా హౌస్ పూజ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను నేను. బెడ్రూమ్ కంటే ముందు ఒకటి కామన్ వాష్ ఏరియా రావడం జరిగింది హాల్ కంటెన్స్గా. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్. ఇది ఇండియన్ అడగట్లేదు. ఏంటంటే చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇండియన్ వద్దు వెస్టర్నే పెట్టేయాలి కామన్లో కూడా అని చెప్పేసి. అంటే ఇండియన్ వెస్టర్న్ పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా బాత్రూమ్ వర్క్ అనేది కంప్లీట్ ప్రాసెస్లో ఉంది. ఇది చూస్తున్నారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఒక కింగ్ సైజ్ బెడ్ అదే విధంగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెయింటింగ్ అండ్ సీలింగ్ పెయింట్ కూడా మనకు పెయింటింగ్ ఫాల్ సీలింగ్ పెయింట్ కూడా మనకు పెయింటింగ్లో ఉంది. కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 1 month అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా పెయింటింగ్ కూడా మనకి వర్క్ మొత్తం కంప్లీట్ వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం మీకు బ్యూటిఫుల్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడడం జరుగుతుంది. కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ ఒక స్పెషల్ లుక్తో మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ కూడా మనకి బెడ్రూమ్లో వచ్చే విధంగా మనకి 12x14 సైజ్తో కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఏరియాలో మనకి వాష్ ఏరియా అండ్ ఒక సపరేట్ ప్లేస్ కూడా ఇవ్వడం, స్పెసిఫిక్ ప్లేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెస్టర్న్ బాత్రూమ్ మరియు బాత్రూమ్ కూడా 6x6 సైజ్తో మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ హౌస్కి ఏంటంటే వుడెన్ విండోస్ కాకుండా మనకి యూపీపీసీ విండోస్ అట్లీస్ట్ 30 years వారంటీతో యూపీపీసీ విండోస్ కూడా మనకు చేపట్టడం జరుగుతుంది. అలాగే మనకి దోమలు కూడా మనకి మస్కిటోస్ మెష్ కూడా మనం యూపీపీసీ విండోస్తో మనం చేసాం. అలాగే మనకు ఎక్స్ట్రా ఐటమ్ పెట్టుకొని కూడా రూఫ్ ఏరియా లో రూఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఐటమ్స్ ఏదైనా కానీ లో రూఫ్లో పెట్టుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి హౌసెస్ రిక్వైర్మెంట్ ఉందో నా నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9032327055. నా నెంబర్ అయితే నా నెంబర్ కాల్ చేస్తే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ కూడా నేను చూపెట్టడం జరుగుతుంది. మీరు చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పటిదాకా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ చూపిస్తాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 3 BHK చాలా రేర్ అండి. ఏంటంటే 180 square కాబట్టి 3 BHK మనకి మంచి బెడ్రూమ్స్ కూడా మంచి సైజ్తో మనకి నీట్గా రావడం జరిగింది. మనకి బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను నేను. అంతకంటే ముందు మనకి ఈ మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, ఏంటి ఇది డిజైన్ కూడా మెయిన్ డోర్ కూడా మనకు కంప్లీట్గా న్యూ లుక్తో ఏంటంటే అంతకుముందు మనం ఈ చేసిన డిజైన్ కాకుండా ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకు కంప్లీట్గా న్యూ లుక్తో ఈ డిజైన్ ఇచ్చారు. మనకు బాల్కనీ కూడా ముంగట సోఫా చేసుకొని కూర్చునే వీలుగా మనకు సఫిషియెంట్గా మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నారు కదా బయట మీరు మొత్తం ఫుల్ ఆఫ్ హౌసెస్ అనమాట. మనకి ఎటువంటి సింగిల్ హౌస్ అనేది లేకుండా కంప్లీట్గా హౌసెస్ మొత్తం ఉన్నాయి. మనకి రెడీ టు ఆక్యుపై అనమాట. వచ్చి మనం డైరెక్ట్ ఇల్లు తీసుకొని ఉండే విధంగా మనకి హౌసెస్ అయితే మనకు మొత్తం కంప్లీట్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఏంటంటే గుంటూరు అంటే చాలామంది లాంగ్ అవుతున్నారు, కంప్లీట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇది వచ్చేసి హాల్ అండి. మెయిన్ డోర్ తర్వాత మనకి ఎంటర్ అయినాక సిట్టింగ్ ఏరియా అనేది ఇచ్చారు. మనకి సిట్టింగ్ ఏరియాలో మనకి ఈ హాల్ మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. టీవీ యూనిట్ అలాగే ఇది సిట్టింగ్ ఏరియా. హాల్ మనకి డైమండ్ షేప్లో మనకి హాల్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా టైల్ వర్క్ అండి. మొత్తం కంప్లీట్ టైల్స్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు 80 inches 90 inches వరకు కూడా మనం టీవీ పెట్టుకునే వీలుగా మనకి కంప్లీట్గా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి డిజైన్తో కాకుండా, ఎందుకంటే ఎంత పెద్ద టీవీ కూడా మనం పెట్టుకునే వీలుగా మనకు ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నార్త్ సైడ్ కూడా మనకి ఒకటి డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్ వైజ్ అనకుండా మనకి నార్త్ కూడా మనకు కంప్లీట్గా బయటికి వెళ్ళడానికి కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు హాల్తో పాటు కిచెన్ అండ్ పూజా స్టోర్ కూడా చూపిస్తాను నేను. పూజా గది ఇది కూడా హాల్ కిందకి వస్తుంది. ఈ ఏరియా కూడా హాల్ వస్తుంది, ఎందుకంటే డైమండ్ షేప్లో ఉన్న హాల్ కాబట్టి మనకు కంప్లీట్గా కిచెన్కి సపరేట్గా కిచెన్ అవపడకుండా కూడా మనకు కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో మనకు కిచెన్ సఫిషియెంట్ స్పేస్తో మనకు ఫుల్ ఆఫ్ కబోర్డ్ వర్క్ చేయించుకునే వీలుగా మనకి డిజైన్ చేయించుకోవడం జరిగింది. అలాగే మనకి హైట్ కూడా మన గ్యాస్ సిలిండర్ వచ్చి కంఫర్ట్గా మనం వర్క్ చేసుకునే విధంగా హైట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో వచ్చేసి మనకు పూజా గది వస్తుంది. మనకి ఇప్పుడు పూజా గది కన్స్ట్రక్షన్ చేసుకోలేదు కాబట్టి ఎవరైతే కన్స్ట్రక్షన్ ఈ బిల్డింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నచ్చినట్టు కూడా మనకి పూజ మనం చేయించుకునే వీలుగా సూటబుల్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం వచ్చేసి మొత్తం సజ్జా మనం ఎంత కంప్లీట్గా పాల్సిన కిచెన్లో కూడా మనకు పాల్సిన వర్క్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ ఏరియా వచ్చేసి వాష్ ఏరియా. ఇది
మనకు హాల్కి కనెక్టివిటీతో మనకు వాష్ చేయడం జరిగింది. మనకు వాషింగ్ మిషన్ కానీ బట్టలు కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ ఈ ఏరియాలో మనం యూజ్ చేసుకునే విధంగా మనకు వాష్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తున్నారు కదా, హౌస్ ఫుల్ ఆఫ్ హౌసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, రెడీ టు ఆక్యుపై. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెయిన్ రోడ్ కూడా మనకు హైవే కూడా దగ్గర ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ కూడా 2.5 కిలోమీటర్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఏం దూరం ఉన్న ఇబ్బంది పడకుండా కూడా మనకి హౌస్ తీసుకునే వీలుగా ఉన్నది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి 10x12 సైజు చిల్డ్రన్స్ బెడ్రూము. కంప్లీట్గా చూస్తున్నారు కదా, బెడ్రూమ్ చాలా బాగుంది. విత్ విండో ఇచ్చారు. హాల్కి కనెక్టివిటీతో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా అంటే గెస్ట్ రూమ్ కూడా మనం యూజ్ చేసుకునే విధంగా మనకు 3 BHK కాబట్టి మనకి డిజైన్ కూడా వాటర్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది కామన్ బాత్రూంలో వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది, కామన్ వాష్రూమ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, అటాచ్డ్ బెడ్రూమ్. ఇది బాత్రూమ్ అటాచ్డ్ విత్ బెడ్రూమ్ కాబట్టి మనకి స్పేస్ కోసం చిన్నగా వచ్చినా కానీ విత్ బాత్రూమ్ ఉంటుంది కాబట్టి మనకు కన్వీనియంట్ ఉంటుంది. మీరు చూస్తారు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. డిజైన్ కూడా ఎందుకంటే లేటెస్ట్ డిజైన్తో మనం చేపించడం జరిగింది. కలర్స్ వేసిన తర్వాత కూడా మీకు కంప్లీట్ లుక్ అనేది హౌస్ది తెలుస్తుంది అనమాట. ఒకసారి మీరు వాష్రూమ్ చూసుకున్నట్టయితే వెస్టర్న్ బాత్రూమ్ కూడా జరిగింది. కంప్లీట్గా టైల్ వర్క్ కూడా మనకు అందరికీ చూడగానే నచ్చే విధంగా కూడా మనకు టైల్స్ వర్క్ కూడా చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి 12x15 సైజ్ వచ్చేసి మనకి ఫిక్స్ సైజ్ అనమాట. ఇది కింగ్ సైజ్ బెడ్ కూడా మనకు ఈజీగా మనకు పట్టే విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది బెడ్రూమ్ వచ్చేసి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా కూడా మనకి 6x8 వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద వాష్ ఏరియా ఇది. 6x8 వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, హౌస్ మొత్తం మీకు కంప్లీట్గా మీకు హౌస్ నచ్చిందని అనుకుంటున్నాను నేను. హౌస్ మీకు హౌస్ నచ్చినట్లయితే మీకు నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ కాల్ చేసి ఇంకా హౌసెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ 60 lakhs నుంచి కూడా మనకు స్టార్టింగ్ ప్రైస్ హౌసెస్ ఉండడం జరుగుతుంది. 60 lakhs నుంచి మనకు 2 CR 3 CR వరకు కూడా 3 కోట్ల వరకు కూడా హౌస్ ఏ ఏరియాలో కానీ మీకు హౌస్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీకు హౌస్ చూపెట్టడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హౌస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఒకవేళ మీకు ఈ హౌస్ నచ్చి మీరు హౌస్ చూడాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9032327055. నా నెంబర్ కాల్ చేయండి, ఖచ్చితంగా ఈ హౌస్ చూపిస్తాను నేను. ఒకవేళ ఈ హౌస్ కాకపోయినా మిగతా 60 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,25 లక్షలు అండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 180 గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది G+1 పర్మిషన్తో మనకి కంప్లీట్గా LRSతో ఉన్న హౌస్. ఇది మన విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌస్. ఇది 1,25 లక్షలు. మీకు ఎటువంటి ఓపెన్ ప్లాట్ కావాలన్నా, అపార్ట్మెంట్స్ కావాలన్నా, ఓపెన్ ల్యాండ్స్ కావాలన్నా, ఇన్ కేస్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీ ఓల్డ్ హౌస్ ఇట్లా రీమోడల్ చేసుకోవాలనుకుంటే కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము హౌస్ని. మీరు నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.